గూఢాచారి సినిమాకి 60 ఏళ్ళు. మొదట ఒక గూఢచారిని నియమిస్తారు. అసలు దీని వెనక ఎవరున్నారో కనుక్కుందామని. అది ఆ క్యారెక్టర్ శోభన్ బాబు గారితో చేయించారు. ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణ వచ్చిన తర్వాత నాకు ఎవ్వరం వచ్చినట్టుంది అని. ఘంటసాల గారు ఈ మొత్తం జర్నీకి అంకురార్పణ చేసిన సినిమా గూఢచారి 116. ప్రతి పాట జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఎర్ర బుగ్గాల మీద మనసైతే అని ఒక జానపద గీతాన్ని తీసుకొచ్చి క్లబ్ సాంగ్గా పాడతాడు ఆయన. భరద్వాజ గారు, గూఢాచారి సినిమాకి 60 ఏళ్ళు. కృష్ణ గారి గూఢాచారి అంటే కృష్ణకి యాక్షన్ హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా మాత్రమే కాదు ఇది. తెలుగులో ఒక కొత్త జానర్ సినిమాకి అంకురార్పణ చేసింది కూడా గూఢచారి. అలా ఆ తరహా సినిమాలు అంతకుముందు రాలేదా? అంతకుముందు లేదు. అంతకుముందు లేదు. మామూలుగా మనకి ఇంగ్లీష్లో జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నాయి. ఈ జేమ్స్ బాండ్ తరహా జానర్లో మనం తెలుగులో ఎందుకు సినిమా తీయకూడదు అని డూండీ గారికి ఆలోచన వచ్చింది. వచ్చి ఆయన ఇంగ్లీషు సినిమాలు రెగ్యులర్గా చూసేవాడు ఆయన. అంటే సినిమా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన విజయవాడ మారుతి థియేటర్ ఓనర్ పోతున్న శ్రీనివాసరావు గారు అబ్బాయి ఆయన. కాబట్టి ఆయన ఈ రెగ్యులర్గా ఈ ఇంగ్లీషు సినిమాలు ఇవన్నీ గమనిస్తూ ఉండేవాడు. ఆ గమనిస్తూ అప్పటి వరకు ఎన్టీఆర్తో సినిమాలు చేసిన బ్యానర్ అది. రక్త సంబంధం, గుడిగంటలు, వీరాభిమన్యు ఈ వరుసలో నడుస్తోంది. మధుసూదన్ రావు గారు డైరెక్టరు, రామారావు గారు హీరో. ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో మనం ఒక యూత్ఫుల్ సినిమా చేయాలి అనే దీంతో ఈ జేమ్స్ బాండ్ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేద్దామని ఆయన ఈ గూఢచారి 116 అనేటువంటి కథని తయారు చేశాడు. తయారు చేసి ఎవరు హీరోగా అయితే బాగుంటుంది అని అనుకుంటున్న టైంలో అంతకుముందు వీరాభిమన్యు సినిమాతో శోభన్ బాబుని హీరో చేసింది కూడా వీళ్ళే. అయితే ఈసారి ఒక కొత్త కుర్రాడిని చూడాలి అనుకుంటున్న టైంలో ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు, కన్నె మనసులు ఈ రెండు రిలీజ్ అయిపోయి ఆడుతున్న ఆ రెండు సినిమాలు 2 హిట్లు కదా. అయితే తేనె మనసులు చాలా పెద్ద హిట్, కన్నె మనసులు ఒక మోస్తరుగా ఆడింది. అక్కడి నుంచి ఎలాంటి సినిమాలు చేస్తే తనని తాను ఎలివేట్ చేసుకోగలను అనేది ఒక డైలమాలో ఉన్నాడు ఆయన. కృష్ణ ఉన్న టైంలో ఆయనకి ఇంకొక అవకాశం బాపు గారి సాక్షి. ఇలా నడుస్తున్న టైంలో ఇది ఒక ఐ ఓపెనర్గా ఉపయోగపడింది. ఈయన పిలిచి చెప్పాడు, ఇది లైను, క్యారెక్టర్ ఇది అని చెప్పి. ఇతనికి కొంచెం ఎంతూజియాస్టిక్గా అనిపించింది. ఇది మనం చేయకపోతే మిస్ అవుతాం, ఒక చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది అనేది అర్థమైంది ఆయన. అర్థమయ్యి ఆ సినిమాలో చేయటం ద్వారా యాక్షన్ హీరోగా ఎమర్జ్ అయిపోయి ఇక అక్కడి నుంచి తెలుగులో యాక్షన్ హీరో అంటే కృష్ణే. తుపాకులు, యుద్ధాలు, ఈ జానర్ సినిమాలు ఆయనకి కేటాయింపు వచ్చేసింది. అయితే మల్లికార్జునరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ జానర్ని తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు కేఎస్ఆర్ దాస్ గారు. ఈ సినిమాలో కూడా అన్ని జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ ఉన్నట్టుగానే ఇది ఫార్ములా కథే. అంటే దేశంలోకి ప్రవేశించడానికి ఒక విచ్ఛిన్నకర శక్తి బయట నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ విచ్ఛిన్నకర శక్తుల విదేశీ ముఠాకి రాజనాల్ గారు నాయకుడు. ఆయన డాన్. కూడా వచ్చిన వాడిని వెంట తీసుకురావాలని తెలీదు, శత్రువులు అనుసరిస్తున్నారో లేదో చూసుకోవాలని తెలీదు. అయితే ఆయన కనిపించడు, వినిపిస్తూ ఉంటాడు. అలా ఒక విచిత్రమైన పద్ధతిలో నడుపుతారు ఆ క్యారెక్టర్ని. ఆయనకి లోకల్ రిప్రజెంటేటివ్ ముక్కామల గారు. ఈయన ద్వారా ఈ దేశంలో అనేక విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటాడు ఆయన. సృష్టించి ఇక్కడ ప్రభుత్వాలను డిస్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి స్మగ్లింగ్, ఇతర యాక్టివిటీస్ చేయటం అనేది ప్రోగ్రామ్. దీన్ని అడ్డుకట్ట వేయాలి, వీళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలని ముందే కనిపెట్టి ఆపాలి
ఈ పని ఎవరు చేయగలడు అనేది మొదట ఒక గూఢచారిని నియమిస్తారు వీళ్ళు. అసలు దీని వెనక ఎవరున్నారో కనుక్కుందామని. అది ఆ క్యారెక్టర్ శోభన్ బాబు గారితో చేయించారు. తను ఎంటర్ అయ్యి కొంత పరిశోధన చేస్తాడు, చేసి దొరికిపోతాడు వాళ్ళకి. దొరికిపోతే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అంటే రాజనాలను కాంట్రాక్ట్ చేస్తారు, చంపేయమని చెప్తాడు, చంపేస్తారు. చంపేసిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. ఈ మన మీద ఇండియన్ గవర్నమెంట్ స్పై చేస్తోంది అనే విషయం తెలిసి వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. అది తీసుకుంటున్న టైంలో ఇంకెవరు వెళ్ళటానికి ప్రయత్నించరు, భయపడుతూ ఉంటారు. ఆ గ్రూప్తో ఆ ముఠాతో పెట్టుకోవాలంటే చాలా కష్టం, ప్రాణాలకు తెగించి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఎవరు అనుకుంటున్న టైంలో గోపి అని ఒక ఏజెంట్ ఉన్నాడు, నేను అతనితో మాట్లాడి పంపిస్తాను అని ఒక హైయర్ అఫీషియల్ ఏవి సుబ్బారావు గారు చేశాడు ఆ క్యారెక్టరు. ఓకే. ఆయన హామీ ఇచ్చి తీసుకొస్తాడు, తీసుకొచ్చి పంపిస్తాడు. ఈ సినిమాలో చాలా అంటే నేటివిటీకి తీసుకొచ్చేసి జేమ్స్ బాండ్ సినిమాని ఇండియన్ నేటివిటీకి మాత్రమే కాదు ఆంధ్ర నేటివిటీకి కూడా తీసుకొచ్చేసి నడిపించేశారు వీళ్ళు. ఈ నడిపించే క్రమంలో జయలలిత గారు ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టరు. ప్రతి పాట హిట్టే. అవునా? ప్రతి పాట హిట్టు. ఈ డీరి డిరి డిరి డి అని ఒక ఇంట్రడక్షన్ సాంగ్, అది ఫార్ములానే. జేమ్స్ బాండ్ గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉండగా జేమ్స్ బాండ్ ఒక సాంగ్లో ఉండటం అనేది మనం అనేక సినిమాల్లో చూసాం. ఇది ఆ ఓపెనింగ్ సాంగ్ హీరోని ఒక పాటలో ఓపెన్ చేస్తారు. ఆ పాట చలపతిరావు గారు కొంచెం విదేశీ పద్ధతిలో ట్యూన్ చేశాడు దాన్ని. ట్యూన్ చేస్తే ఇది ఎవరితో పాడించాలి అనేది సమస్య. ఘంటసాల గారితోనే పాడించాలి అని డూండి గారి అభిప్రాయం. ఎందుకంటే ఆ బ్యానర్లో అంతకుముందు వచ్చిన సినిమాలన్నిటికీ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయనతోనే పాడించాలి అంటాడు ఈయన. అంటే ఇది ఆయన పాడతాడా ఈ గొడవ అనేది డౌట్. అప్పుడు చలపతిరావు గారు లేదు నేను పాడించేస్తాను, నేను కన్విన్స్ చేస్తాను అని వెళ్ళి కూర్చుని ఆయనతో మాట్లాడితే నేను పాడతాను అన్నాడు. పాడాడు. అది చాలా పెద్ద హిట్ సాంగ్, ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది ఆ పాట. అలాగే ఆ మధ్యకాలంలో కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా తీశాడు వంశీ గారు. దాంట్లో కూడా గూఢచారి 116లో పాట ఒకటి వాళ్ళు వాడారు, రీమిక్స్ చేసి నరేష్తో చేయించారు. ఇలా మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ అది. దానిలో చలపతిరావు గారు సడన్గా ఒక క్లబ్ సాంగ్ ఉంటుంది. క్లబ్ సాంగ్లో సడన్గా చలపతిరావు గారు కనిపిస్తారు తెర మీద. మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు. అక్కడ వెస్ట్రన్ మ్యూజిక్ ఏదో ప్లే చేస్తుంటే ఈయన సడన్గా జనంలో నుంచి లేచి ఆపుతాడు. అది ఆపి క్లబ్ సాంగ్ అనగానే మీరు గబగబా డ్రమ్స్ పట్టుకొచ్చేసి వెస్ట్రన్ మ్యూజిక్కే ఎందుకు కొట్టాలి, ఇండియన్ ఫోక్ మన నేటివ్ ఫోక్ని ఎందుకు వాడకూడదు, ఇవన్నీ ఉంటాయి సంభాషణలు ఉంటాయి. ఓకే. ప్రతి సినిమాలో చూస్తున్నాను నేను గొడవ. క్లబ్ సాంగ్ అనగానే వెంటనే గిటార్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఇది తీసేయండి, ఈ గొడవ వద్దు మనకి, మన ఫోక్ సాంగ్ పెట్టుకుందాం సరదాగా అని చెప్పి ఎర్ర బుగ్గాల మీద మనసైతే అని ఒక జానపద గీతాన్ని తీసుకొచ్చి క్లబ్ సాంగ్గా పాడతాడు ఆయన. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. ఓకే. ఇలా చాలా ప్రయోగాలు చేశారు. అందులో ఈ గూఢచర్యానికి సమాచారాన్ని సేకరించి ఇచ్చేటువంటి ఒక హబ్ ఉంటుంది. ఈ సమాచార సేకరణ హబ్ నిర్వాహకుడు రేలంగి గారు. ఆయన పిల్లలే దానిలో పనిచేస్తూ ఉంటారు. అందులో వేణుమాధవ్ గారు కూడా యాక్ట్ చేశాడు. ఏది మిమిక్రీ కళకి ఆద్యుడు అని చెప్పుకునేటువంటి వరంగల్కి చెందినటువంటి నెరళ్ళ వేణుమాధవ్ గారు కూడా అందులో యాక్ట్ చేశారు. ఓహో. ఆయన అందరినీ ఇమిటేట్ చేసేస్తూ ఉంటాడు తెర మీదే. అదొక ఎంటర్టైన్మెంట్ బ్లాక్ అది. ఓహో. అలా
రమణారెడ్డి గారికి ఆయనకి మధ్యలో గొడవలు, ఆ. అదంతా ఒక పద్ధతిలో నడుస్తుంది ఆ సినిమాలో. అలా అన్ని రసాలు మిక్స్ అయినటువంటి సినిమా అది. ఓకే. అది ఒకవైపు దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీ శక్తులు, ఆ గొడవ, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి దేశీయ రౌడీ మూక, వీళ్ళ ఆటలు కట్టించడం కోసం ప్రయత్నం చేసేటువంటి గూఢచారి, ఈ గూఢచారి గారి రొమాన్సు, ఈ రొమాన్స్తో పాటు ఈ రేలంగి గారి కుటుంబం చేసే హడావిడి, ఇవన్నీ కలిపి జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేసి ఒక యాక్షన్ సినిమాకి, ఒక తెలుగుకి సంబంధించి ఒక ఫార్ములాని డిజైన్ చేసిన సినిమా అది. ఓకే. దాని స్క్రిప్ట్లో ఆరుద్ర గారు వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేశారు. కంట్రిబ్యూట్ చేసి ఒక బిగ్ రేంజ్ హిట్టు. అది తెలుగులో ఒక యాక్షన్ హీరోకి పురుడు పోసిన సినిమా. ఆ తర్వాత కృష్ణ గారు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన ఏజెంట్ గోపి అనే పేరుతో ఇంకో సినిమా చేశాడు శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో. ఓకే. శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో శ్రీకాంత్ నెహతా గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. వాళ్ళు భాగస్వామ్యంలో ఉండేవారు, డూండి గారితో భాగస్వాములు వాళ్ళు. ఆ తర్వాత విడిపోయి వీళ్ళు విడిగా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళు త్రిమూర్తి ప్రొడక్షన్స్ అనే పేరుతో సినిమాలు చేసేవాళ్ళు. ఓకే. దొంగలకు దొంగ, భలే దొంగలు, దొంగల దోపిడీ, ఇలా వరుసగా దొంగ సినిమాలు తీశారు. డూండి గారికి దొంగ నిర్మాత అనే టైటిల్ వచ్చేసింది ఆ టైంలో. దొంగ నిర్మాత. దొంగలు బాబోయ్ దొంగలు. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టరు, ఈయన ప్రొడ్యూసరు. దొంగ టైటిల్తో సినిమా. దొంగల వేట, ఇవన్నీ వాళ్ళ సినిమాలే అదేలేండి వరుసగా. అలా ఒక యాక్షన్ హీరోగా కృష్ణ గారిని ఎమర్జ్ చేయటం మాత్రమే కాకుండా కంటిన్యూస్గా ఆయనతోనే సినిమాలు తీశాడు ఆయన. కేఎస్ఆర్ అయితే మల్లికార్జునరావు గారిని వదిలేసి దాస్ గారిని పట్టుకున్నాడు. తర్వాత ఆయనతోనే కొనసాగారు చివరి వరకు. అలాగే ఈ కంపెనీ నుంచి విడిపోయిన శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో కూడా కేఎస్ఆర్ దాస్ గారే డైరెక్టర్. ఓకే. అక్కడ కృష్ణ గారే హీరో. ఓకే. అక్కడ యాక్షన్ సినిమాలే, ఇక్కడ యాక్షన్ సినిమాలే. అదే ఇలా నడిచినటువంటి ఈ మొత్తం జర్నీకి పునాది అంకురార్పణ చేసిన సినిమా గూఢచారి 116. ఓకే. ఇప్పటికి మ్యూజికల్గా కూడా ఆ పాటలు వినటానికి థియేటర్కి వెళ్తారు చాలామంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఓహో స్క్రీన్ మీద, ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అనేది. నువ్వు నా ముందుంటే అని ఒక పాట ఉంటుంది అందులో. జయలలితకిను కృష్ణకి డ్యూయెట్ అది. ఆ పాటనే వీళ్ళు కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో వాడింది. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు. జానకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఇక్కడ. అక్కడ ఘంటసాల గారు, సుశీల్ గారు పాడారు. ప్రతి పాట జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. పర్టికులర్గా ఆ పాట డీరి డిరి డిరిడి అనేది ఘంటసాల గారితో పాడించటం ప్రయోగం. ఆ తర్వాత కృష్ణ గారికి అలాంటి పాటలు చాలా పాడాడు. ఓకే. ఓకే. వరుస పెట్టి ఈ సినిమాలన్నింటిలోనూ అనివార్యంగా పాడాల్సి వచ్చేది. ఓకే. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణ వచ్చిన తర్వాత నాకు యవ్వనం వచ్చినట్టు ఉంది అని. ఓకే. ఘంటసాల గారు అలా అనేక రకాల మార్పులకి నాంది పలికినటువంటి సినిమాగా అది ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగు వన్